ఓం సాయిరామ్. నా భక్తుల గృహాల్లో అన్నవస్త్రాలకు కొదువ ఉండదు అని సాయి చెప్పేవాడు. అన్నవస్త్రాలకు కొరత ఉండదు, వాటి కోసం తాపత్రయం చెందవద్దు అంటాడు సాయి. దేవుని మందిరంలోనే గౌరవాన్ని ఆశించు, దేవుని అనుగ్రహాన్ని కోరుకో, దేవుని ఆశీస్సుల కోసమే ఆరాటపడు, ప్రాపంచిక పేరు ప్రతిష్టల వెంటపడకు. ఈ లౌకికుల మెప్పుదల గుర్తింపు కోసం నువ్వెందుకు ఎదురు చూస్తావు? నీ ప్రేమ లక్ష్యం దైవమే కానీ నీ ఇంద్రియాలన్నీ భక్త్యావేశంతో నిండిపోని, నీ ఇంద్రియ వికారాలన్నీ భక్తి క్రియలుగా పరిణమించని. అప్పుడెంత ఆనందంగా ఉంటుందో కదా. సదా దైవాన్ని ఉపాసన చేస్తూ ఉండు, మరో దాని యందు మనసును పోనీయకు. నీ మనసు నా నామస్మరణలో లీనం కాని ఇతరాన్ని విస్మరించు. అప్పుడు నీ మనసు దేహగేహ చిత్తాల నుండి విరక్తమవుతుంది, పరమానందంలో మునుగుతుంది, సమదర్శిత్వాన్ని ప్రశాంతిని పొందుతుంది, నిశ్చింతమై పరిపూర్ణమవుతుంది. సమాధానం చెందిన చిత్తం సత్సాంగత్యంలో ఉన్నట్లే ఒక విషయాన్నుంచి మరో విషయానికి పరిభ్రమించే చంచల మనస్సు పరమాత్మలో ఎలా ఐక్యమవుతుంది అని చెబుతాడు సాయి. ఇప్పుడు మసీదు జీర్ణోద్ధరణ గురించి, శ్రీరామ ఉత్సవ కథను గురించి తెలుసుకుందాం. గోపాల్గుండ అనే భక్తుడుండేవాడు. ప్రతి సంవత్సరం షిరిడీలో ఒక ఉత్సవం యాత్ర జరిగితే బాగుంటుందని అతను అనుకున్నాడు. తాత్యా కోతే, దాదా కోతే, మాధవరావు మొదలైన గ్రామ ప్రముఖులకు గోపాల్గుండు సంకల్పం నచ్చింది. ఆ ఉత్సవం కోసం వారు ఏర్పాట్లు ప్రారంభించారు. దానికోసం ప్రయత్నిస్తే కులకర్ణి రెవెన్యూ అధికారి కుత్సితంతో వ్యతిరేకించాడు, విఘ్నాలు సృష్టించాడు. కులకర్ణి తెలిపిన అభ్యంతరాలను బట్టి జిల్లా కలెక్టరు షిరిడీలో ఉత్సవం జరపడానికి అనుమతిని నిరాకరించాడు. కానీ షిరిడీలో ఉత్సవం జరగాలని బాబా కోరిక కూడా. బాబా తన ఆశీస్సులతో సహా దానికి అంగీకరించాడు. గ్రామస్తులు ఊరుకోలేదు. వారు పట్టుదలగా తమ శక్తి మేరకు తీవ్రంగా ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించింది. కలెక్టరు తన నిరాకరణను ఉపసంహరించుకొని అనుమతిని ఇచ్చాడు. కులకర్ణి లాంటి వారి ఆశయం వమ్మైంది. ఆ క్షణం నుండి బాబా అంగీకారంతో ప్రతి శ్రీరామనవమి రోజున ఉత్సవం జరపడానికి నిర్ణయమైపోయింది. తాత్యా కోతే అన్ని ఏర్పాట్లు చూసుకోసాగాడు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం రోజున వేలాది మంది భక్తులు సమకూడి పండగ చేసుకుంటారు. శ్రీరామనవమి రోజున పూజ భజన కొనసాగుతోంది. మృదంగాలు సన్నాయి మ్రోగుతున్నాయి, ఇతర వాయిద్యాలన్నీ మధురంగా ధ్వనులు చేస్తున్నాయి. అన్ని వైపుల నుండి యాత్రికులు గుంపులు గుంపులుగా ఉత్సవం కోసం వచ్చేవారు. ప్రతి సంవత్సరం 2 క్రొత్త పతాకాలను శాస్త్రీయంగా ఊరేగిస్తారు. మసీదు శిఖరానికి కడతారు, తర్వాత శాశ్వతంగా అక్కడే అమర్చుతారు. ఈ రెండింటిలో ఒకటి నిమోన్కర్ది, రెండవది దాము అన్నది. ఈ 2 పతాకాలను పెద్ద ఎత్తున ఊరంతా ఊరేగిస్తారు. శిఖరాగ్రంలో ఎత్తుగా గాలికి ఇవి రెపరెపలాడుతూ ఎగురుతుంటాయి. ఈ శ్రీరామనవమి ఉత్సవం ఉర్సు ఉత్సవం నుండి ఎలా పుట్టిందో ఆ విషయం తెలుసుకుందాం ఇప్పుడు. షిరిడీ ఈ దేవతలను ఎంతో సన్మానిస్తుంది. 1911లో శ్రీరామనవమి ఉత్సవం మొదటిసారిగా జరుపుకున్నారు. ప్రసిద్ధుడైన కృష్ణ జగేశ్వర్ భీష్మునికి మొదట ఈ సంకల్పం కలిగింది. శ్రీరాముని జన్మతిథిని పండుగగా చేసుకోవాలని అతనికి అనిపించింది. అది గ్రామస్తులకు అందరికీ శ్రేయస్సును కలుగజేస్తుందని అతని భావన. ఒకరోజు భీష్మ కాక మహాజనితో, కాక ప్రతి సంవత్సరం ఇక్కడ ఉర్సు ఉత్సవం చేస్తున్నారు. ఆ రోజున శ్రీరాముని జన్మదినం కూడా వస్తుంది. కాబట్టి ఉర్సుతో పాటు అదనపు ఏర్పాట్లు, ఖర్చులు లేకుండా మనం శ్రీరామనవమి ఉత్సవం కూడా చేసుకుంటే బాగుంటుందనిపిస్తోంది అని చెప్పాడు. భీష్మ చెప్పిన విషయం కాకాకు కూడా నచ్చింది. బాగుంది, కానీ బాబా అనుమతి కావాలి మనకు. అంతా బాబా మాటపైనే ఆధారపడి ఉంటుంది. బాబా అంగీకరిస్తే ఇక ఉత్సవం చేయడానికి ఆలస్యం కానీ ఆటంకం కానీ ఏమీ ఉండవు అన్నాడు కాక. అయితే మరి కీర్తన ఏర్పాట్లు కూడా చూడాలి కదా. శ్రీరామనవమి ఉత్సవానికి కీర్తన తప్పనిసరి. మరి కీర్తనను చేసే హరిదాసు ఈ షిరిడీ గ్రామంలో ఎవరున్నారు? ఇదొక సమస్యగా తయారైంది. నేను కీర్తన చేస్తాను, నువ్వు హార్మోనియంతో నాకు సహకరించు. రాధాకృష్ణబాయి సుంఠవాడ ప్రసాదం తయారు చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, బాబా వద్దకు వెళ్దాం పద. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు, విఘ్నాలు ఏర్పడతాయి. శుభకార్యాన్ని శీఘ్రాతి శీఘ్రంగా చేస్తేనే విజయవంతం అవుతుంది. అందుకని మనం వెంటనే బాబా వద్దకు వెళ్ళి అతని అంగీకారం అడుగుదాం. కీర్తన చేయడానికి బాబా అనుమతిని కోరుదామని చెప్పాడు భీష్మ. అలా అనుకొని ఇద్దరు మసీదుకు వెళ్ళారు.
కాకా మసీదులో పూజ ప్రారంభించాడు. బాబాయే ముందుగా అవును వాడాలో ఏం జరుగుతోంది అని అడిగాడు. అయితే ఆ క్షణంలో అడగవలసిన విషయం కాకాకు తట్టనే లేదు. అప్పుడు బాబా వెంటనే మరలా అదే ప్రశ్నను మరో విధంగా భీష్మను అడిగాడు. అయినా ఏమిటి విషయం చెప్పు అన్నాడు. దానితో కాకాకు వెంటనే అసలు సంగతి జ్ఞాపకం వచ్చింది. బాబాకు శ్రీరామనవమి ఉత్సవం గురించి తాము అనుకున్న విషయం చెప్పాడు. అదంతా విని బాబా సంతోషంగా సరే అలాగే కాని అని తన అంగీకారం తెలిపాడు. దానితో ఉత్సవం చేయడానికి నిశ్చయించుకున్నారు. బాబా లెండీకి బయలుదేరటం చూసి మరునాడు ఉదయం వారు మసీదు సభా మండపంలో ఒక ఊయలను వేలాడదీశారు. భక్తులు కీర్తన వినడానికి వచ్చి కూర్చున్నారు. బాబా లెండి నుండి తిరిగి వచ్చాడు. భీష్మ కీర్తన చేయడానికి లేచి నిలబడ్డాడు. కాకా హార్మోనియం ముందు కూర్చున్నాడు. అంతలో హఠాత్తుగా బాబా కాకాను పిలిచాడు. కాకా తెగ భయపడిపోయాడు. కాకా కాళ్ళు వణికిపోసాగాయి. ఈ సమయంలో బాబా మనసులో ఏ సంకల్పం వచ్చిందో, కీర్తన సాగుతుందో సాగదో అని వ్యాకులపడిపోయాడు. నెమ్మదిగా అతను మసీదు మెట్లు ఎక్కాడు. బాబా అతన్ని చూడగానే ఈ ఊయలను ఎందుకు కట్టారు అని అడిగాడు. అప్పుడు కాకా కీర్తన గురించి, ఉత్సవపు ఏర్పాట్ల గురించి సూక్ష్మంగా వివరించాడు. అది విని బాబా ఎంతో సంతోషించాడు. అప్పుడు బాబా దగ్గరలోనున్న గోడ పక్క నుండి ఒక మంచి పూలమాల తీశాడు. దానిని కాకా మెడలో వేశాడు. భీష్మకు దండను వేయమని చెప్పి మరో మాల కాకాకు ఇచ్చాడు. భక్తులు భజన కీర్తనలతో ఉత్సవం చేసుకోసాగారు. ఈ సందర్భంలో గులాల్ పొడి బాబా కన్నుల్లో పడింది. దానితో బాబా ఉగ్ర నరసింహుడయ్యాడు. గులాల్ పడటం అన్నది కేవలం ఒక మిష. రామజన్మ సమయంలో బాబాలో కలిగిన ఆవేశం అహం రూప రావణుడిని, దుర్వృత్తి రూప రాక్షసులను సంహరించే నిమిత్తమే సుమా. హఠాత్తుగా బాబా కోపజ్వాలలు మిన్నంటాయి. ఉద్రేకంతో ఊగిపోతున్నారు. శాపనార్థాలు, తిట్లు, బూతులు అతని నోటి వెంట వరద ప్రవాహంలో పొంగి వచ్చాయి. రాధాకృష్ణబాయి చాలా భయపడిపోయింది. ఊయలను బాబా ముక్కలు చేస్తాడేమోనని భీతిల్లింది. ఆ ఊయలను భద్రం చేయటం ఎలాగో ఆమెకు పాలుపోలేదు. ఊయలను వెంటనే తీయమని ఆమె అందరికీ చెబుతూ ఒత్తిడి చేయసాగింది. కాకా ఊయలను విప్పడానికి ముందుకు వెళ్ళాడు. అది చూసి బాబా మరింత రెచ్చిపోయాడు. కోపంతో నిప్పులు కురిపించాడు. కాకాను కొట్టడానికి అన్నట్లు అతని వైపు ఆవేశంతో పరిగెత్తాడు. కాకా ఊయల మాట మర్చిపోయి తప్పుకున్నాడు. ఊయల అలాగే ఉంది. తర్వాత బాబా క్రమంగా శాంతించాడు. తర్వాత మధ్యాహ్నం పూట ఊయలను విప్పడానికి బాబా అనుమతి అడిగారు. ఇంకా ఈ ఊయలతో పని ఉంది అని చెప్పాడు బాబా. గోపాల్ కాల కార్యం అయితే తప్ప ఉత్సవం సమాప్తం కాదు. మర్నాడు గోపాల్ కాల కీర్తన మొదలైన కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు బాబా అనుమతినిచ్చారు. ఊయలను విప్పి భద్రం చేసుకున్నారు. 3వ ఏడు బాలబువా సాతర్కర్ స్వయంగా ఒక హరిదాసు. ప్రస్తుతం అతను బొంబాయిలోని పరేల్లో నివసిస్తున్నాడు. సాతారా జిల్లాలో బరహద్ సిద్ధ కవఠే అనే మందిరం ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అక్కడ కీర్తన చేయడానికి బువా నియమితుడయ్యాడు. వారు పారితోషికం కూడా ఇచ్చేవారు. అతను అప్పుడు మొత్తం 30 రూపాయలు పొందేవాడు. కానీ ఆ సంవత్సరం కలరా వ్యాధి కారణంగా ఆ గ్రామస్తులు ఉత్సవాలను నిర్వహించలేకపోయారు. అందుకని బాలబువా షిరిడీకి వచ్చాడు. బాబా దర్శనం చేసుకున్నాడు. సాయిబాబా ఎంతో ప్రేమతో తన ముందే కీర్తన చేయించాడు. శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమాలన్నింటినీ బాలబువా చేతుల మీదుగా జరిపించాడు. బువాకు చేతి నిండా పారితోషికం లభించింది. బాబా అతనికి 150 రూపాయలు ఇప్పించాడు. అంత పెద్ద మొత్తం చూసి బువా ఆనందం కట్టలు దాటింది. అతను బాబాకు సర్వదా కృతజ్ఞుడైపోయాడు. అదలా జరిగిపోయింది. అయితే తర్వాత దాసగను షిరిడీకి వచ్చాడు. అప్పుడు ఆ శ్రీరామనవమి ఉత్సవాన్ని అతనికి అప్పగించారు. ఆ తర్వాత అతని ఆధ్వర్యంలో ఉత్సవం, భజన, కీర్తనలు కొనసాగాయి. అప్పటి నుండి నేటి వరకు శ్రీరామనవమి ఉత్సవాలు భారీగా, అత్యంత వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. అందరికీ అన్నసంతర్పణ చేస్తున్నారు. తక్కువ జాతి వారు కూడా పరిపూర్ణంగా ఆనందిస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవం రోజున సమాధి మందిర ద్వారం వద్ద మంగళవాయిద్యాలు మారుమోగుతాయి. సాయినామం ఘోషిస్తుంది, మిన్నంటుతుంది. ఆనందంతో అందరి హృదయాలు నిండిపోతాయి. గోపాల్గుండుకు ఉరుసు లేదా యాత్ర చేయించాలన్న బుద్ధి కలిగినట్లే మసీదును చక్కగా బాగు చేయించాలన్న సంకల్పం కూడా కలిగింది. అందుకే అతను కావలసిన రాళ్లను సమకూర్చుకున్నాడు. మసీదును బాగు చేయించే కార్యక్రమంలో గోపాలకు స్థానం లేదేమో, అందుకే అప్పుడది అతని వల్ల జరగలేదు. నానా సాహెబ్ చాందోర్కర్ ద్వారా మసీదును బాగు చేయించాలని బాబా సంకల్పం.
కాకాసాహెబ్ దీక్షిత్ మసీదు నేలను బాగుపరచాలని బాబా ఇచ్చ. అందుకని జీర్ణోద్ధార కార్యం ఆలస్యమైంది. మొదట్లో ఎంత ప్రయత్నించినా దానికోసం బాబా అనుమతి లభించలేదు. వారు అడిగి అడిగి విసుగెత్తిపోయారు. ఆశ వదులుకున్నారు. చివరికి మహల్సాపతి ద్వారా అడిగించారు. అప్పుడు గానీ బాబా తన అనుమతిని ఇవ్వలేదు. రాత్రికి రాత్రే మసీదు నేలంతా రాళ్లతో పరిచారు. ఆ మర్నాటి నుంచే బాబా మెత్తని గద్దెపైన కూర్చోవడం ప్రారంభించారు. 1911లో ఒక సభా మండపాన్ని నిర్మించారు. కానీ ఆ నిర్మాణం ఎంత కష్టంగా, ప్రచండంగా సాగిందో, ఎంతో క్లేశం అనుభవించారు. అందరూ భయంతో కంపించిపోయారు. ఎంతో ప్రయత్నంతో భక్తులు రాత్రిపూట స్తంభాలను నిలబెడతారు. కానీ మర్నాడు ఉదయం బాబా వాటిని లాగి పెరికించి వేస్తుంటారు. అవకాశం చూసి భక్తులు మరలా వాటిని నిలబెడతారు. అలా వారి శ్రమంతా వ్యర్థమయ్యేది. అందరూ నడుం బిగించి శ్రమించేవారు. రాత్రిని దినంగా భావించి పనిచేసేవారు. తమ హృదయగత కోరికను నెరవేర్చుకోవాలనే వారి తపనంతాను. ఒకరోజు బాబాకు మహాకోపం వచ్చేసింది. తాత్యా మెడను పట్టుకున్నాడు ఒక చేత్తో. మరో చేత్తో స్తంభాన్ని పెకిలించేందుకు పూనుకున్నాడు. స్తంభాన్ని గట్టిగా కదిపి బాబా దాన్ని వదులు చేశాడు. తర్వాత తాత్యా తలపాగా తీసుకున్నాడు. దానికి అగ్గిపుల్ల అంటించాడు. మండుతున్న ఆ గుడ్డను కోపంతో ఒక గోతిలో విసిరివేశాడు. అప్పుడు బాబా కన్నులు ఎర్రని నిప్పుగోళాల్లా అయ్యాయి. ఆ స్థితిలో అతని ముఖం వైపు చూసే ధైర్యం ఎవరికుంటుంది? అందరూ భయంతో వణికిపోయారు. అంతలో బాబా తన జేబులో చేయి పెట్టి దానిలో నుండి 1 రూపాయి నాణాన్ని పైకి తీశాడు. దాన్ని కూడా ఆ గోతిలో పారవేశాడు. అదే శుభముహూర్తం అన్నట్లు సూచించాడు. తిట్లు, శాపనార్థాలు కురిపించసాగాడు. తాత్యాపై ప్రాణాలు పైనే పోయాయి. భయభ్రాంతుడయ్యాడు. అదొక గడ్డు పరిస్థితి. అందులో తాత్యా చిక్కుకుపోయాడు. తాత్యా పాటిల్ని ఎలా రక్షించాలో భక్తులకు తెలియలేదు. వారంతా విడ్డూరంగా చూస్తుండిపోయారు. బాగోజీ షిండే ధైర్యం చేశాడు. అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు. కానీ అతను కూడా బాబాకు బలిపశువు అయిపోయాడు. బాబా అతన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. మాధవరావుకు కూడా ఇదే గతి పట్టింది. బాబా అతన్ని ఇటుకలతో సన్మానించాడు. ఇటుకలు విసిరికొట్టాడు. అలాగే ఎవరి మధ్యలో కలగజేసుకున్న అందరికీ ఇటుకల దెబ్బలే దొరికాయి. బాబా ముందుకు వెళ్ళే ధైర్యం ఎవరికుంది? తాత్యాను బాబా చేతిలో నుండి రక్షించేది ఎలా అని అక్కడున్న వారంతా ఆందోళన చెందుతూ భయకంపితులయ్యారు. అంతలో బాబా కోపం క్రమంగా చల్లారింది. చివరికి బాబా పూర్తిగా శాంతించాడు. వెంటనే ఒక బట్టల వర్తకునికి కబురు పంపాడు. అతని వద్ద బంగారు అంచుగల ఒక తలపాగాను బాబా కొన్నాడు. దానిని బాబా స్వయంగా తాత్యా తలకు చుట్టి కట్టాడు. రాజులా బాబా అతన్ని సన్మానించాడనిపించిందప్పుడు. కానీ భక్తులు మాత్రం ఇంకా స్థిమితపడలేదు. బాబా హఠాత్తుగా తాత్యాను ఎందుకు కోపగించుకున్నాడో, ఎందుకు అలా కఠినంగా తిట్టిపోశాడో వారికేమీ అర్థం కాలేదు. కారణం ఏమై ఉంటుంది? బాబా అలా కోపంతో ఎందుకు రెచ్చిపోయాడు? అంతేనా? మరుక్షణంలో బాబా చల్లబడిపోయి హాయిగా సుఖంగా ఉన్నాడు. ఇదంతా ఏమిటో ఆ భక్తులు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కొన్నిసార్లు బాబా ప్రశాంతంగా ఉంటాడు. చాలా నెమ్మదిగా, హాయిగా, సుఖంగా ఉంటాడు. ప్రేమగా, తియ్యగా మాట్లాడతాడు. కానీ ఎందుకో మరి చూస్తుండగానే, కారణం ఏమీ లేకుండానే బాబా క్షణంలో కోపంతో విజృంభిస్తాడు. అతని మనసు చంచలమైపోతుంది. బాబా లీలలు ఇలా అర్థం కాకుండా ఉంటాయి.